ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో ట్విస్ట్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీకి అనుమతించింది ప్రత్యేక కోర్టు. కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. అంతకుముందు సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్తో పాటు అరెస్టును వ్యతిరేకిస్తూ అప్లికేషన్ను స్పెషల్ కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజు రోజుకు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇవాటి నుంచి ఈ నెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. అయితే కవితను 5 రోజుల పాటు కస్టడీకి విజ్ఞప్తి చేసినా 3 రోజులు మాత్రమే స్పెషల్ కోర్టు అనుమతించింది. తొలుత కవిత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన స్పెషల్ కోర్టు తర్వాత ఓకే చెప్పింది. ఇక కోర్టు అనుమతితో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు అధికారులు. Court has granted 3 days remand to CBI till 15th of April, and she has to be produced by CBI on Monday 15th at 10 o'clock. Of course, we have opposed the custody on many grounds, and court has said that my applications have been disposed of. Once order comes, we'll get to know how that application has been disposed of. That will be gathered from the order only, which is not available to us as yet. कोर्ट ने सबको फैमिली मेंबर्स को रोज 1 घंटे मिलने की परमिशन. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ తో పాటు అరెస్టును వ్యతిరేకిస్తూ ఇచ్చిన అప్లికేషన్ ను స్పెషల్ కోర్టు కొట్టివేసింది. కవితను సీబీఐ అరెస్టు చేయడం కరెక్టేనని స్పష్టం చేశారు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి. అరెస్టు విషయంపై ముందే సమాచారం ఇచ్చారన్నారు ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్. అనుమతి విషయం తన పరిధిలోనిదన్న జడ్జి దీనిపై మళ్లీ కామెంట్ చేయొద్దన్నారు. అంతకుముందు కవిత అరెస్టుపై స్పెషల్ కోర్టులో వాదనలు జరిగాయి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదన్నారు కవిత తరపు న్యాయవాదులు. సీబీఐ అధికారులు నిబంధనలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. అటు కవిత తనకు తెలిసిన వాస్తవాలను దాచిపెడుతోందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతంలో నోటీసులు ఇచ్చినా కవిత విచారణకు హాజరు కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఇరు వాదనలు విన్న తర్వాత సీబీఐ కస్టడీకి అనుమతించింది కోర్టు. లిక్కర్ కేసులో పాత్ర, 100 కోట్ల ముడుపుల వ్యవహారం, సౌత్ గ్రూప్ లింకులపై సీబీఐ హెడ్ ఆఫీస్ లో కవితను దర్యాప్తు బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్, అప్రూవల్ గా మారిన వాళ్ళు ఇచ్చిన ఆధారాలే కీలకం కానున్నట్లు సమాచారం. అటు కవిత కస్టడీ అనంతరం కోర్టు ముందు సీబీఐ ఏ అంశాలు వెల్లడిస్తోందనే దానిపై చర్చ జరుగుతోంది.